sugar-free diets. La 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 la. Dr. Rice Diabetic Rice Nithirendi. పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు కూడా ఇక్కడ భారీ ఎత్తున పిలుపునిచ్చారు. ఇక్కడ 6 మండలాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ రోడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి రాకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అక్కడ ఎక్కువ మంది బలగాలను మోహరించి ఇక్కడ 2 ఏసీపీలు అలాగే 4 సిఐలతో పాటు 12 మంది ఎస్ఐలు ఇక మిగిలినటువంటి ఫోర్స్ ను కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళని ఈ ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా నిన్నటి నుండి జరుగుతున్నటువంటి విషయాలను మాత్రం చూసినట్టయితే ఒక ఉద్రిక్త వాతావరణానికే ఇక్కడ ఊతమించినట్టు కనిపిస్తుంది. ఆ పోలీసులు మాత్రం ఇక్కడ చూసినట్టయితే మహిళా పోలీసులు అలాగే ఇక్కడ మామూలు సివిల్ పోలీసులు కూడా ఇక్కడ రంగంలోకి దిగారు. ఇక్కడ ఎవరు మాత్రం చౌరస్తా ప్రాంతాల్లోకి ఎంటర్ కాకుండా ఇక్కడ మొత్తం పోలీసులు మాత్రం మోహరించినటువంటి పరిస్థితి. ఇక్కడ సివిల్ పోలీసులు కూడా ఇక్కడ రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఎట్లాంటి వాతావరణం నెలకొందో మనం చూద్దాం. ఎందుకంటే నిన్నటి నుండి వాళ్ళు చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఆ పోలీసులు కూడా ఇక్కడ అడ్డుకోవడంతో వాళ్ళు రోడ్డు మీదనే బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఆ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా అనేక సార్లు కూడా ఇట్లాంటి పరిస్థితులు కూడా తలెత్తాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలోనే కొంత ముందు నుండి కూడా కొంత ఆలోచన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహం మార్పు విషయాన్ని కూడా పరిశీలించారు. దీవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ధర్నాకు మాత్రం పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏందనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ సంబంధించి తాజా మాజీ జెడ్పీ చైర్పర్సన్ అన్న చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం? గత 3 సంవత్సరాల కిందట పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వారి నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. తదనంతరం రోడ్డు వేయపోయిన సందర్భంలో ఆ విగ్రహం డ్యామేజ్ అయితే పక్కకు పెట్టి ఉండటం జరిగింది. మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెట్టడం కోసం గడ్డ కూడా కట్టుకోవడం జరిగింది. కానీ అక్రమంగా ఈ ప్రాంతంలో ఉన్న ఝాన్సీ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి మేము గతంలో నిర్మాణం చేసుకున్న గడ్డను మళ్ళీ అదే గడ్డలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అంటే ఇది నిజంగా ప్రజాస్వామిక వ్యతిరేకం. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలి. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఆ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఝాన్సీ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కూర్చొని అప్లికేషన్ ఇచ్చిందంటే ఆమె ఈ దేశ పౌరురాలు కాదు. ఆమె ఎట్లా ఇస్తుంది? తక్షణమే ఆమె పాస్పోర్ట్ రద్దు చేయాలి. ఏదైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళను రిలీజ్ చేయాలి. వాళ్లకు ఎవరికైతే ఈ నిన్న విగ్రహం పెట్టారో ఓవర్ నైట్ విగ్రహం పెట్టి మా కార్యకర్తల మీద దాడి చేసి కొట్టి కేసులలో పెట్టిన వాళ్ళకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ ఉందా? డిపిఓ పర్మిషన్ ఉందా? జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉందా? ఎవరి పర్మిషన్ లేదు. ఎవరిచ్చిన పర్మిషన్? ఒకవేళ పోలీస్ స్టేషన్కి 2 పోయినారు అనుకోండి, పోలీస్ ఆఫీసర్లు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, టైం తీసుకోమనాలి. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పిటిషన్ తీసుకొని స్టేషన్ కు 5 మీటర్ల దూరంలో ఉన్న దాన్ని ఓవర్ నైట్ వాళ్ళు నిర్మాణం చేసి గడ్డ పెట్టించారంటే అర్థం ఏంటిది? పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు కలిసి కట్టుగా అడుగుతున్నటువంటి నాటకం ఇది. దీని పట్ల మరి అశ్రద్ధ వహించిన పోలీస్ ఆఫీసర్లు కూడా చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఇక్కడ దాదాపు పాత విగ్రహం పెడతామని చెప్పి గతంలో కూడా అనుకున్నారు. మరి ఇప్పటికిప్పుడు ఇంత చర్యలు తీసుకోవడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇంతకుముందు అండి ఎంతో సస్యశ్యామలంగా ఉన్న పాలకుర్తిని ఈ ఝాన్సీ రెడ్డి గారు వచ్చి ఒక గుండాయితంతో మొత్తం పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆగం చేయనుకున్నారు. ఇదే పోలీస్ అండతోని నిన్న మేము ఈ విషయం జరుగుతా అంటే ఏసీపీ గారి సాక్షిగా మేము పోలీస్ స్టేషన్ పోయి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఏసీపీ గారు ఏమన్నారు? మీరు ఆగండి, మీరు కంపల్సరీ ఆపుతాము అని చెప్పేసి ఏసీపీ గారు అన్నారు. అదే ఏసీపీ గారు మేము బయటికి పోయి 5 నిమిషాలు కాకముందే ఎట్లా కడతారండి ఇది? దానికి ఏమన్నా మాకు ఉన్నది, మాకు గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నది. కానీ వీళ్ళకి ఏ పర్మిషన్ తోని పోలీసు వాళ్ళ దగ్గర నుండి కట్టించారు? ఏ పని అలా పోలీసులను అడ్డు పెట్టుకొని ఝాన్సీ రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గంలో ఒక గుండా రాజకీయం తయారు చేస్తుంది. దీని మీద తొందరగా స్పందించకుంటే దీని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము
హెచ్చరిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇప్పటివరకు అయితే ఇక్కడ రేపే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రేపే ఉంటుండడంతో ఇప్పటికీ కూడా కొంత ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఒక సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పి ఏసీపీ గారు చెప్పినప్పటికీ కూడా అట్లాంటి సామరస్య పూర్వితం కాకుండా ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అలాగే చాలా మంది కూడా వచ్చారు. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొంత ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనక ముందే కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళను సముదాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మేడం చెప్పండి ఇప్పటి వరకు, ఎందుకంటే రాత్రికి రాత్రి ఒక్కడే రోజు వ్యవధిలోనే ఇట్లా చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అధికార దుర్వినియోగం, అధికారం ఉందని ఇష్టం ఉన్నట్టు ఇవాళ అధికారంలో ఉన్న దయన్న 15 సంవత్సరాలు పాలకుర్తిలో మరి ఎంత అభివృద్ధి చేసిండు, ఇట్లాంటి అల్లర్లు చేపించిండు ఎప్పుడన్నా? ఇవాళ దేనికి విగ్రహం? అప్పుడు ఆనాడు విగ్రహం పెట్టడానికి గ్రామ పంచాయతీలో తీర్మానం అయింది. ఇవాళ తీర్మానం ప్రకారం విగ్రహం పెట్టాలా వద్దా? అదేమన్నా అన్యాయమా? ఈ ఓటు హక్కు లేనామే, ఏ అధికారం లేనామే పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఎస్ఐను తిట్టి రాత్రికి రాత్రి విగ్రహం పెట్టిస్తారు. నేను ఇక్కడ 15 ఏళ్ళు నా భర్త ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేతో సహా 15 సంవత్సరాలు కష్టపడ్డా. చెప్పారు ఎస్ఐ గారు, వాళ్ళకి మద్దతు మా అబ్బాయిని కొడితే ఏం చేసిల్లంటే 5 గుండగాళ్ళు వచ్చి కొట్టిల్లు. నేను కేసు పెట్టిన. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చి 1,00,000 రూపాయలు లంచం, 1,00,000 రూపాయలు తీసుకొని నా కొడుకుని చిత్తుగా బాధిల్లు. అయినా పట్టించుకోలే. ఏ యూజ్ బయటకెళ్ళు అని మాట్లాడిండు నన్నే. అంటే పోలీసు వాళ్ళు మొత్తము కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు చేస్తారు సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఏం తప్పు చేసి తప్పైంది గొప్పైందని చూసిన తర్వాత న్యాయాన్ని భద్రపరచండి అంటాను. నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఒక్కటే న్యాయం చూడండి. ఏం చెప్తామండి? మాలాంటి వాళ్ళకు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు ఇవాళ ఇంత 3 సార్లు ఈ నియోజకవర్గంలో 1000 కోట్ల అభివృద్ధి చేసిన నాయకుడు, ఆయన చేసిన అభివృద్ధి కానరాకుండా చేయాలని కుట్రతోని, కుతంత్రంతోని, దయన్న మీద కోపంతో ఇవాళ పెట్టిన విగ్రహాన్ని మళ్ళీ పెట్టడానికి ఆమె రాత్రి ఆడ పోలీసు వాళ్ళని పెట్టి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి మా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి అక్కడ కూర్చొని విగ్రహం పెట్టించి పైశాచిక ఆనందం ఇంత దౌర్జన్యం ఒక ఆడది చేస్తుందా? న్యాయం లేదా? ధర్మం లేదా? ఆమె ఏం చేస్తా అని వచ్చింది? డెవలప్మెంట్ చేయమను, డెవలప్మెంట్ మాకన్నా ఎక్కువ చేసి చూపెట్టమను. మా కార్యకర్తల మీద కేసులు, ఇట్లా అడుగడుగున అవమానాలు చేసుడు. ఆమె చేసుకున్న ధ్యేయం ప్రజల అభివృద్ధి కాదు, దయన్నను అనగదొక్కాలి. అదే ఆమె ఝాన్సీ రెడ్డి గారి ఎమ్మెల్యే ఏం మాట్లాడది? గెలిచి ఎమ్మెల్యే మూలకు కూర్చున్నది. ఈ ఝాన్సీ ఎవరు? ఓటు హక్కు లేనామే ఒక అమెరికన్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక ఎస్ఐని యూజ్లెస్ ఫెలో అని తిడితే ఎస్ఐకి రేషన్ లేదా? మమ్మల్ని ఆపే హక్కు వీళ్ళకి ఏముండదు. సార్ ప్లీజ్, దయాకర్ రావు పీరియడ్ లా ఒక్కొక్కరు మస్తు సంపాదించుకున్నారు. ఏది టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ వాళ్ళు సంపాదించుకొని ఒక్కొక్కరు ఆమె డబ్బు చూసి ఆమె దగ్గర పోయిళ్ళు. మరి ఆమె డబ్బు ఇస్తాందా వీళ్ళకు? దయాకర్ రావు కోట్ల కొద్ది ఇచ్చిండు. కాంట్రాక్ట్లు అని ఇవ్వని అవన్నీ అన్ని ఇచ్చిండు. వాళ్ళు బాగుపడ్డారు. అక్కడ పోయి వీళ్ళని విమర్శిస్తారు. దయాకర్ రావు ఒక్క తప్పు చూపెట్టమనండి, రాజీనామా చేసి మేము వెళ్ళిపోతాం. ఒక్క తప్పు, చిన్న తప్పు చూపెట్టమనండి సార్ మీద ఒక్కటే చిన్న నింద పెట్టిండ్రు కదా, సార్ని అనగదీయాలనుకుంటారు. వాళ్ళే పతనం అవుతారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ హోదా అంతా అమెరికాలో, ఇక్కడ కాదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాళ్ళు దాదాపు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి వెళ్తున్నప్పుడు పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అన్నటువంటి కోణాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి గారు, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్న ఎంఓ గారు ఒక కాంగ్రెస్ వాళ్ళకే వంతుగా పనిచేసి రాత్రి కాంగ్రెస్ వాళ్ళకి కుర్చీలేసి కూకబెట్టి పాలకుర్తి ఎస్ఐ నా టీఆర్ఎస్ కార్యకర్తలు 3 రోజులు స్టేషన్ పాలవుతారు. ఇవాళ ఈ పాలకుర్తి ఎస్ఐ నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. నిన్న డిఎస్పీ గారు చెప్పాం, మొన్న ఎంఆర్ఓ గారు చెప్పాం, అంతకుముందు ఎంఓ గారు చెప్పాం. ఇక్కడ ఉన్న అందరు ఆఫీసర్లు నేను
దయచేసి చెప్తున్నా, ఆఫీసర్లు అధికారం ఉంటుంది పోతుంది, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే పనిచేస్తారు. ఇవాటికి 3 రోజుల నుండి నా టీఆర్ఎస్ కార్యకర్తలు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఇక్కడ భారీగా పోలీసులు మాత్రం మోహరించినటువంటి పరిస్థితి, నిన్న జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఒక విజ్ఞప్తి ఇస్తా అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడికి తెలంగాణ తల్లి సర్కిల్ దగ్గరికి రాగానే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. అట్లాంటి ఉద్రిక్తతల నడుమ పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. చివరికి ఒక విజ్ఞప్తి పత్రం ఇస్తామని చెప్పి అంటున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నట్టు, ఒకవేళ చేస్తే మాత్రం పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కానీ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవే విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆలోచనలకు తెరదీసి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికైతే సెక్రటేరియట్ కట్టిన తర్వాత సెక్రటేరియట్లో మాత్రమే ఒక కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని పాత విగ్రహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రూరల్ ప్లేస్లోకి వస్తే మాత్రం ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఆ విగ్రహమే ఆ మొదటి తెలంగాణ తల్లి విగ్రహంగా రూరల్ ప్లేస్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఉద్రిక్తతల నడుమ మాత్రం ఇక్కడ పాలకుర్తిలో పరిస్థితులు మాత్రం తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా పోలీసుల పహారా నడుమ ఎవరు రాకుండా కూడా చూశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉమ్మడి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మండలాలకు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక్కొక్కరిగా చేరుకున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే పాలకుర్తి మండల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమం అంటే రేపే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు కాంగ్రెస్ అధికారికంగా కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇట్లాంటి ఉద్రిక్తతలు ఇంకా పెచ్చుమీరకుండా ఉండడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే 2 ఏసీపీలు, 4 సిఐలు, 12 మంది ఎస్ఐలు, అలాగే స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడికి దిగి ఉద్రిక్తతను చల్లార్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. మొత్తానికి ఇక్కడ పాలకుర్తి పరిధిలో మాత్రం రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఇక్కడ లోపలికి వెళ్ళి అలాగే పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతవాసులు కూడా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది ఇక్కడ పరిస్థితులు తలెత్తకుండా కూడా కొంత సంయమనం పాటించాల్సిందిగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచనల ప్రకారం తమ విధిని తాము నిర్వర్తిస్తున్నాం, కానీ ఇక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏది లేనటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.